డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 25న ఫలితాలను ప్రకటించనున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఎన్నికకు ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్లకు 2 వేరువేరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలో ఎంఐఎం, బీజేపీ పోటాపోటీగా బరిలోకి దిగాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హాసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పోటీలో ఉన్నారు. సంఖ్యాబలం లేనప్పటికీ బీజేపీ బరిలో నిలిచింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. దీనిపై పూర్తి వివరాల్ని మా ప్రతినిధి అజీం లైవ్ ద్వారా అందిస్తారు. అజీం, హైదరాబాద్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏదైతే ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. అయితే ఇప్పటికే కొద్ది మంది కూడా వచ్చి ఓటింగ్లో కూడా పాల్గొంటున్నారు. అయితే చూసుకున్నట్టయితే మనం ఓవరాల్ హిస్టరీ చూసుకున్నట్టయితే 22 ఏళ్ల తర్వాత ఏదైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ జరుగుతుంది. ఈ పోటీ కూడా ప్రధానంగా అటు బీజేపీ అలాగే ఎంఐఎం పార్టీల మధ్య కొనసాగుతుంది. అటు బీజేపీ అభ్యర్థి అలాగే ఎంఐఎం అభ్యర్థి ఇద్దరు ఉన్నారు. అయితే సంఖ్యాబలం లేకుండా బీజేపీ ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థిని బరిలో దింపింది. దీంతో ఏదైతే ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఉదయం ఏదైతే పోలింగ్ కూడా ఏదైతే ఆల్రెడీ మొదలైపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు పోలింగ్ ఉంటుంది. అలాగే 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ కొనసాగుతుంది. ఇక 25వ తారీఖు ఏదైతే కౌంటింగ్ చేసి ఫలితాలు కూడా ప్రకటిస్తారో. అయితే మొత్తం సంఖ్యాబలం చూసుకున్నట్టయితే మొత్తం ఈ ఎన్నికల్లో 112 మంది ఏదైతే పోలింగ్లో పాల్గొంటారు. అందులో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఎంఐఎంకి సంబంధించి 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. మొత్తం 50 మంది సభ్యులు ఏదైతే ఎంఐఎం పార్టీకి ఉన్నారు. అలాగే బీజేపీ పార్టీకి చూసుకున్నట్టయితే 18 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 24 మంది వారు సంఖ్యాబలం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్టయితే 7 కార్పొరేటర్లు, 7 సభ్యులు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. 14 మంది. ఇక బీఆర్ఎస్కి 15 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే 112 మందికి సంబంధించిన ఓట్ల ప్రక్రియ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా సంఖ్యాబలం విషయానికి చూసినట్టయితే ఎంఐఎం పార్టీకి 50 సంబంధించినటువంటి సంఖ్యాబలం ఉంది. సో తప్పకుండా ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటు మనం బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి చేసినట్టు కూడా 48కి సంబంధించినటువంటి సంఖ్యాబలమే వస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 14 మంది ఉన్నారు. సో దీంతో వీళ్ళు ఎంఐఎం కనుక ఓటేసినట్టయితే 64 మందికి సంబంధించినటువంటి ఏదైతే సంఖ్యాబలం ఉంటుంది. సో ఎటు చూసుకున్నప్పుడు ఏదైతే ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి మీర్ ఉల్జా హుసేన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో బీజేపీ పార్టీకి సంబంధించి ఏమైనా అంటే ప్రియారిటీ వైజ్ ఓటింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్, సెకండ్ ప్రియారిటీ కూడా ఉంటుంది. ఎవరైనా 1, 2లో ఎవరైనా బీఆర్ఎస్ కావచ్చు, అలాగే లేకపోతే పార్టిసిపేట్ చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారైనా 1, 2లో ఎవరైనా 2 అని బీజేపీకి వేసినట్టయితే కొంత బలం పెరుగుతుంది. సో దీంతో బీజేపీ రాజకీయంగా వ్యూహంగా ముందుకెళ్ళచ్చు అని చెప్పి కూడా ఆలోచించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా పోలింగ్ మాత్రం ఉదయం 8 గంటలకు ఏదైతే ప్రారంభమైంది ఇప్పటికే. సో దీంట్లో ఎక్స్ అఫీషియో మెంబర్స్ కూడా మనం చూస్తున్నట్టయితే 31 మంది మొత్తం ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. సో దీంట్లో బీజేపీ నుంచి 6 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వీరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే లోక్సభ సభ్యుడు కొండ విశ్వేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, వీళ్ళు అదైతే ఎక్స్ అఫీషియోకి సంబంధించినటువంటి బీజేపీ సభ్యులు. అలాగే మనం ఎంఐఎం పార్టీకి చూసినట్టయితే 9 మంది సభ్యులు ఉంటారు. దీంట్లో అసదుద్దీన్ ఓవైసీ ఎంపీ, అలాగే 7 ఎమ్మెల్యేలు, అలాగే ఎమ్మెల్సీ మిర్జా బేగ్, ఇందులో కలుపుకొని మొత్తం ఏదైతే 9 మంది సభ్యులు ఉన్నారు. ఇక బీఆర్ఎస్కి 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి 5 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. దీంట్లో రాజ్యసభ సభ్యుడైన అనిల్ కుమార్ యాదవ్, అలాగే ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట నరసింహరావు, కోదండ రామ్, అమీర్ అలీ ఖాన్, వీరందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. సో అయితే ఇక్కడ ఆసక్తికరమైన వార్త, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు వస్తారా, ఎన్నికల్లో పాల్గొంటారా, ఓటింగ్ వేస్తారనేది చూడాల్సి ఉంటుంది. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా వస్తారా, ఎన్నికల్లో పాల్గొంటారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులందరూ కూడా ఏదైతే భాగ్యలక్ష్మి టెంపుల్ చేరుకున్నారో అక్కడ ఏదైతే అమ్మవారికి ఏదైతే ప్రార్థనలు చేసి ఏదైతే నేరుగా కూడా అందరూ కూడా కలిసి ఏదైతే వచ్చి ఓటింగ్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా ఒకేసారి వచ్చి కూడా ఏదైతే ఓటింగ్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఏ సమయానికి వస్తారు, అసలు వస్తారా రారా, ఓటింగ్లో పాల్గొంటారా లేదా అని చూడాల్సి ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే
మజ్లిస్ పార్టీ ఏదైతే తమ మద్దతు కూడా కోరింది. సో కోరిన నేపథ్యంలో ఎలాగో మజ్లిస్కి 50 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఓటమికి గురయ్యే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతు మరి ఎంఐఎం పార్టీకి ఓట్లేసి తెలుపుతుందా లేదా అనేది అయితే ఒక ఆసక్తికరమైన వాతావరణం నెలకొంది. ఎందుకంటే అట్లా తెలిపినట్టయితే కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అని చెప్పి బీజేపీ ఏదైతే రాజకీయంగా ఏదైతే విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యులు వచ్చి కూడా ఎవరు కొట్టేస్తే అటు బీజేపీకి వేసినా ఇటు కాంగ్రెస్కి వేసినా ఇద్దరు ఒకటే అని చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. అటు బీజేపీకి వేస్తే కాంగ్రెస్ సభ్యులు విమర్శిస్తారు, అటు కాంగ్రెస్కి వేస్తే మరొకసారి బీజేపీ సభ్యులు బీఆర్ఎస్ సభ్యులు విమర్శించే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక ఆసక్తికరమైన వాతావరణం, ఉత్కంఠమైన వాతావరణం నెలకొందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఓటింగ్లో అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు పాల్గొంటారా లేదా అనేది కూడా ఒక ఆసక్తిగా అవుతుంది. అయితే మరి కాసేపట్లోనే అయితే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే ఎంపీ సభ్యులు ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అందరూ కూడా వచ్చి ఓటింగ్ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అయితే జిహెచ్ఎంసీ కార్యాలయంలో 2 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ఒకటి ఎక్స్ అఫీషియల్ సభ్యులకు